అది నా జ్ఞానంతో వచ్చిందనుకో ఈ రోజు వస్తుంది, లేదంటే రాదు. ఎవరికి దొరకదు నా పాపంగా అయితే. తునిలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కేనేశ్వరి కేసు రోజురోజుకు మరింత మిస్టరీగా మారుతోంది. అలాంటి సమయంలో తెలంగాణ నుంచి వచ్చానని చెప్పుకుంటూ ఒక వ్యక్తి వారి ఇంటికి చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వ్యక్తి తన పేరు తిమ్మప్ప అని చెప్పాడు. తాను తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా మాందొడ్డి గ్రామం నుంచి వచ్చానని తెలిపాడు. మీ పేరేం పేరు? నా పేరు తిమ్మప్ప. ఏ ఊరు నుంచి వచ్చినారు? మాందొడ్డి, అల్లంపూర్ తాలూకా, గద్వాల జిల్లా. అయితే అతడు ఎందుకు వచ్చాడు, అతనికి జ్ఞానేశ్వరి కేసుతో సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు అందరిలో తలెత్తాయి. మీడియా అతన్ని ప్రశ్నించగా తను ప్రత్యేకంగా పాప గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చానని చెప్పాడు. తన మాటల్లోనే చెప్పాలంటే, ఈరోజు రాత్రి 1 గంట సమయంలో నాకు ఒక సంకేతం వచ్చింది. ఆ శక్తి మన బిడ్డను మనకు అప్పగిస్తుందా లేదా అన్నది ఈరోజే తేలిపోతుంది. ఈరోజు వస్తే వస్తుంది, లేకపోతే ఇక దొరకదు అని అన్నాడు. ఈ రోజు రాత్రి 1 గంట కల్లా తిరిగి ఆ శక్తి మన బిడ్డను మనకి ఇడిచిపోవాలా, లేదంటే అది పూర్తిగా లేదు, ఇంకా రాదు. అతని మాటలు అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే ఇప్పటి వరకు పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో దర్యాప్తు కొనసాగిస్తుండగా ఈ వ్యక్తి మాత్రం ఆధ్యాత్మిక శక్తులు, సంకేతాల గురించి మాట్లాడటం కొత్త అనుమానాలకు తావిచ్చింది. అంతేకాకుండా అతడు తనకు ఒక ప్రత్యేకమైన పరిశోధన ఉందని కూడా చెప్పాడు. మనం ఏదైనా వస్తువు పోగొట్టుకున్నప్పుడు దాన్ని వెతకడానికి ఒక విధానం ఉంటుంది. మనం చెరువులో ఎరవేస్తే చేపలు ఎలా వస్తాయో అలాగే నేను కూడా కొన్ని సంకేతాల ఆధారంగా విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను అని వివరించాడు. అయితే అతడు మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పాడు. నేను కూడా ఒకప్పుడు కొన్ని విషయాలను కోల్పోయాను. ఆ సమయంలో కొన్ని శక్తుల కారణంగా వాటిని తిరిగి పొందలేకపోయాను. అందుకే ఇప్పుడు నా జ్ఞానంతో, నాకు వచ్చిన సంకేతాలతో ఇక్కడికి వచ్చాను అని చెప్పుకొచ్చాడు. అంటే నా పరిశోధన జ్ఞానం కోల్పోయినా అనుకో, అంటే ఏదో ఒకటి మన డిస్టర్బ్ మనకు అయిందనుకో, అక్కడ దాన్ని మనం తీసుకురాలేమన్నమాట. ఇప్పుడు మనం ఏదో బోలా వేస్తే చేపలు ఎట్లా వస్తుందో అది ఆ ప్రకారంగా నాకు గుణ. అంటే నేను కోల్పోయాననుకో, ఆ శక్తి వలన తీసుకురాలేకపోతాను. మీరు పాపను తీసుకురావడానికి వచ్చారా అని ప్రశ్నించగా, అవును, నా జ్ఞానం నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఈరోజు పాప దొరికితే దొరుకుతుంది, లేదంటే ఎవరికీ దొరకదు అని సమాధానం ఇచ్చాడు. అయితే ఈ వ్యాఖ్యలు వినగానే స్థానికుల్లో అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అసలు ఈ వ్యక్తి ఎవరు, అతనికి నిజంగా ఏమైనా సమాచారం ఉందా, లేక కేవలం తన నమ్మకాల ఆధారంగా మాట్లాడుతున్నాడా అనే చర్చ మొదలైంది. మీరు ఈరోజు పాపను తీసుకురావాలని వచ్చాను. అది నా జ్ఞానంతో వచ్చిందనుకో ఈ రోజు వస్తుంది, లేదంటే రాదు. ఎవరికి దొరకదు నా పాపంగా అయితే. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు తెలుస్తోంది.